శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణకునకుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజారీతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః. నరావణసహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః. అర్దయిత్వా పురీం లంకాం అభివజ్యత మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వశరైరం జహిరావిణిం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శరజ్యోత్సనాశుద్ధాం శశీతజటాజూటమకుటాం వరత్రాసత్రాణస్ఫటికఘటికా పుస్తకకరాం. సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధతతే మధుక్షీరద్రాక్షా మధురిమధురీణాః ఫణితయః. హరి ఓం. సుందరాకాండము 25వ సర్గము. సీత రాక్షస స్త్రీల మాటలను నిరాకరించి శోక సంతప్తయై విలపించుట. తథా తాసాం వదంతీనాం పరుషం దారుణం బహు రాక్షసీనామ సౌమ్యానాం రురోధ జనకాత్మజ. క్రూర స్వభావము గల ఆ రాక్షస స్త్రీలు మిక్కిలి భీతిని గొలుపుచు పరుషములైన వచనములను పలుకుచుండగా వారి మాటలను విని జానకి విలపింపసాగెను. ఏవ ముక్తాతు వైదేహీ రాక్షసీభిర్మనస్విని ఉవాచ పరమత్రస్త బాష్ప గద్గదయా గిరా. నా మానుషీ రాక్షసస్య భార్య భవితుమర్హతి కామం ఖాదత మాం సర్వ నా కరిష్యామి ఓవచః. ఆ రాక్షస స్త్రీల మాటలకు మిక్కిలి భయపడినదై సాధ్వి అయిన సీతాదేవి కన్నీరు గార్చుచు గద్గద స్వరముతో మాటలు తడబడుచుండగా ఇట్లు పలికెను. ఒక మానవకాంత రాక్షసునకు ఎన్నటికినీ భార్య కాజాలదు. నన్ను మీరు మీ ఇష్టానుసారము తినివేసినను సరే మీ మాటలను నేను ఏమాత్రము పాటింపను. సా రాక్షసి మధ్యగతా సీత సురసుతోపమ నా శర్మలేభే దుఃఖార్త రావణేన చ తర్జిత. రావణునిచే భయపెట్టబడినదై దేవకన్య వంటి ఆ సీతాదేవి రాక్షస స్త్రీల మధ్య బిక్కుబిక్కుమనుచు దుఃఖార్తయై శాంతికి నోచుకొనకుండెను. వేపతే స్మాదికం సీత విసంతి వాంగమాత్మనః వనే యూద పరిభ్రష్ట మృగీ కోకై రివార్దిత. వనమునందు తన గుంపునకు దూరమై తోడేళ్లచే పీడింపబడిన లేడివలే సీతాదేవి తన శరీరమును దగ్గరకు ముడుచుకొనుచు గడగడా వణకసాగెను. సా త్వశోకస్య విపులాం శాఖామాలంబ్య పుష్పితాం చింతయామాస శోకేన భర్తారం భగ్నమానస. శోకముచే మనస్సున కలత చెందిన ఆ సీతాదేవి బాగుగా పుష్పించిన అశోక వృక్షము యొక్క ఒక పెద్ద కొమ్మను ఆలంబనముగా చేసుకొని భర్తను తలచుకొనుచు చింతింపసాగెను. సా స్నాపయంతి విపులౌ స్తనౌ నేత్ర జలస్రవై చింతయంతి న శోకస్య తదాంతమధిగచ్చతి. సీతాదేవి తన భర్తను స్మరించుచు కన్నీరు మున్నీరుగా విలపించుచుండెను. సంతతధారగా ప్రవహించు అశ్రువులచే ఆమె వక్షస్థలము తడిసిపోవుచుండెను. ఆమె శోకమునకు అంతమే లేకుండెను. సా వేపమానా పతిత ప్రవాతే కదలీయధ రాక్షసీనాం భయత్రస్త వివర్ణవదనాభవత్. పెనుగాలికి వంగి నేలను తాకుచున్న అరటి చెట్టు వలె ఆ సీతాదేవి రాక్షస స్త్రీల భయమునకు వణుకుచు వెలవెలబోవుచుండెను. తస్యా సా దీర్ఘ విపుల వేపంత్యా సీతయా తదా
దదృశే కంపిణీ వేణి వ్యాలీవ పరిసర్పతి. భయకంపితయై వణుకుచున్న ఆ సీత యొక్క పొడవైన దట్టమైన జడ అటూనిటూ కదలుచు ప్రాకుచున్న ఆడుపాము వలె గోచరించుచుండెను. సా నిశ్వసంతి దుఃఖార్త శోకోపహతచేతన ఆర్త వ్యసృజదశ్రూని మైథిలి విలలాప. సీతాదేవి తన భర్త ఎడబాటునకు మిక్కిలి పరితపించుచుండెను. పైగా రాక్షస స్త్రీల మాటలు శూలములై ఆమెను బాధించుచుండెను. అప్పుడు ఆమె నిట్టూర్పులు విడుచుచు కన్నీరు గార్చుచు ఎంతయో విలపింపసాగెను. హా రామేతి చ దుఃఖార్త హా పునర్లక్ష్మణేతి చ హా స్వశ్రు మమ కౌసల్యే హా సుమిత్రేతి భామిని. దుఃఖముతో కుమిలిపోచున్న సీత హా రామ హా లక్ష్మణ, అయ్యో అత్తయ్యైన కౌసల్య, అయ్యో సుమిత్రాదేవి అని వాపోయెను. లోక ప్రవాద సత్యోయం పండితై సముదాహృత అకాలే దుర్లభో మృత్యు స్త్రియా వా పురుషస్య వా. యత్రాహమేవం రాక్షసీభిరిహార్దిత జీవామి హీనా రామేణ ముహూర్తమపి దుఃఖిత. స్త్రీ పురుషులలో ఎవరికైనాను తాము కోరుకొన్నప్పుడే మరణము సంభవింపదు అను ప్రాజ్ఞుల మాట సత్యము. రాముని ఎడబాటునకులోనే ఈ విధముగా రాక్షస స్త్రీలచే బాధింపబడుచు క్షణకాలమైనను నేను జీవించిండరాదు. కానీ ఇంకనూ నేను జీవించిండుటను బట్టి పండితుల మాట నిశ్చయమని తోచుచున్నది. ఏషా అల్పపుణ్య కృపణా వినశిష్యామ్యనాథవత్ సముద్ర మధ్యే నౌ పూర్ణ వాయువేగైరివాహత. సముద్ర మధ్యమున ఒక నిండు నౌక పెను తుఫానుకు లోనై కకావికలైనట్లు దీనావస్థకు గురి అయి శోకభారముతో నేను అంతరించిపోదును. నిజముగా నేను దురదృష్టవంతురాలను. భర్తారం తమ పశ్యంతి రాక్షసీ వశమాగత సీదామి ఖలు శోకేన కూలం తోయ హతం యథా. రాక్షస స్త్రీలకు అధీనురాలనై నా పతి దర్శనమునకు నోచుకొనక జలప్రవాహము దాటికి శిథిలమైన గట్టువలే నేను శోకముతో కృంగిపోవుచున్నాను. తం పద్మదల పత్రాక్షం సింహ విక్రాంతగామినం ధన్యాహ పశ్యంతి మేనాథం కృతజ్ఞం ప్రియవాదినం. నా పతి అయిన రాముడు దళాయత నేత్రుడు, సింహము వలె పరాక్రమముతో గంభీరముగా నడుచువాడు, కృతజ్ఞుడు, ప్రియముగా మాట్లాడువాడు. అట్టి నా నాథుని దర్శనము అబ్బినవారు ఎంతయు ధన్యాత్ములు. సర్వదా తేన హీనాయ రామేణ విదితాత్మన తీక్ష్ణం విషమివాస్వాద్య దుర్లభం మమ జీవితం. సద్గుణ సంపన్నుడుగా జగద్విఖ్యాతుడైన శ్రీరాముని ఎడబాసిన నేను తీక్ష్ణమైన విషమును మృంగిన దాని వలె జీవించేందుట దుర్లభము. కీదృశం తు మయా పాపం పురా జన్మాంతరే కృతం ఏనేదం ప్రాప్యతే దుఃఖం మయాఘోరం సుదారుణం. నేను పూర్వజన్మలో ఎట్టి పాపమును చేసుకుని ఉంటునో ఏమో, ఇప్పుడు నాకు భయంకరమైన మిక్కిలి దారుణమైన ఇట్టి దుఃఖము దాపురించినది. జీవితం త్యక్తుమిచ్చామి శోకేన మహతావృత రాక్షసీభిశ్చ రక్షంత్య రామో నాసాధ్యతే మయా. రాక్షస స్త్రీల ఆధీనములోనున్న నేను రాముని చేరజాలను కనుక అంతులేని శోకములో మునిగిన నేను జీవితమును చాలించుటయే యుక్తము. దిగస్తు ఖలు మానుష్యం దిగస్తు పరవశ్యతాం నా సఖ్యం యత్ పరిత్యుక్తం ఆత్మఛందేన జీవితం. నా జీవితము నా పతి అయిన శ్రీరాముని ఆధీనములోనిది కనుక నా ఇష్టానుసారము దీనిని త్యజించుటకు నాకు అధికారం లేదు. మనుష్యత్వము పుణ్యపాప విచక్షణ చేయనట్టి వివేకము గలది. అందువలన ఈ జీవితమును త్యజించుటకు నాకు అవకాశము లేదు. ఈ మానవ జన్మనిచ్చినవాడు భగవంతుడు కనుక ఇది భగవదధీనమైనది అనగా పరాధీనమైనది. పరుడు అనగా సర్వశ్రేష్ఠుడు, పరాధీనము అనగా భగవంతుని అధీనమైనది. కావున దీనిని త్యజించే అధికారము మానవులకు ఎవ్వరికీ లేదు. అందువలన ఎవ్వరునూ ఆత్మహత్యకు పాల్పడరాదు. అట్లు చేయట మహాపాపము, భగవదోపచారము. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే సుందరకాండే పంచవింశ సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి సుందరకాండమునందు ఇది 25వ సర్గము.